మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. ఈ ప్రత్యేక వర్తమానాలు వింటున్న వారి ఆధ్యాత్మిక మేలు అనుగ్రహించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ దినము చాలా ప్రాముఖ్యమైన వాక్యాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తున్న సమయంలో మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని వారితో చెప్పాడు. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి అంటే ఏమిటి మనకు అర్థం కావాలి. శాస్త్రులు పరిసయ్యులు స్వనీతి పరులు. శాస్త్రులు పరిసయ్యులు బహిరంగంగా తమ యొక్క భక్తిని చాటుతున్నటువంటి వాళ్ళు. కొన్ని ఉదాహరణలు: దశమ భాగము ఇవ్వటం ఉందనుకోండి, వాళ్ళు కొత్తిమీర పుదీనాలో కూడా ఇస్తారు. దశమ భాగం. కొత్తిమీర కట్ట ఎంత ఉంటుంది? చాలా చిన్నది. పుదీనా కట్ట చాలా చిన్నది. దానిలో కూడా దశమ భాగం తీస్తాడనమాట. అంటే ఇంకా ఎంత సూపర్లేటివ్ డిగ్రీలో ఆజ్ఞలను పాటిస్తున్నట్లుగా కనపరుచుకుంటున్నారో చూడండి. అలాగే వాళ్ళు ధర్మం చేసేటప్పుడు అందరికీ తెలిసేటట్టుగా చేస్తూ బహిరంగ ధర్మాలు చేస్తూ ఉండేవాళ్ళు, అంటే నీతిమంతులను చెప్పుకోవటానికి. అలాగే ప్రార్థనలు చేసేటప్పుడు అంగీలు వేసుకొని సంత వీధుల్లో నిలబడి ప్రార్థనలు చేసేవాళ్ళు. అంటే నీతిమంతులను చెప్పుకోవడానికి ప్రేయర్స్, డొనేషన్స్, అలాగే గివింగ్ ఆర్మ్స్ టు ద పూర్ పీపుల్, చారిటీ, అలాగే టైతింగ్, ఇవన్నీ కూడా కనపడేటట్లు చేశాడు. అందుకని వాళ్ళు చూస్తే అరే భలే నీతిమంతుల్లా ఉన్నారే అని అనిపించుకునేవాళ్ళు. వాళ్ళకంటే అధిక నీతి అన్నాడు ప్రభు. నేను ఒక ప్రముఖమైన ప్రసంగికుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే ప్రసంగాన్ని ఒక బహిరంగ కూడికలో చెబుతూ, వాళ్ళు అనగా శాస్త్రులు పరిచయులు ఉపవాసం చేసేవాళ్ళు వారానికి ఒకసారి. మీ నీతి అధికం అవటం అంటే వారానికి 2 సార్లు కంటే ఎక్కువ మీరు ఉపవాసం చేయాలి అని చెప్పాడు. తర్వాత వాళ్ళు దశమ భాగం ఇచ్చారు కాబట్టి మీరు 20% ఇంకా మించి ఇవ్వండి, వాళ్ళకంటే ఎక్కువ నీతి ఉన్నట్టు. వాళ్ళు ప్రార్థనలు చేశారు కాబట్టి వాళ్ళు గంట ప్రార్థన చేస్తే మీరు 2 గంటల ప్రార్థన చేయండి, మీరు అధిక నీతి కలిగిన వారు అని చెప్పాడు. ఆయనకి అవగాహన లేక చెప్పాడు, అది తప్పు. నీతి ధర్మశాస్త్ర సంబంధమైనది కాదు, నీతి విశ్వాస సంబంధమైనది. అర్థమైందండి మీకు? శాస్త్రుల నీతి, పరిచయుల నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, క్రియలను చేసి నీతిమంతులు అనిపించుకోవటానికి చేసే నీతి అది. కానీ విశ్వాస సంబంధమైన నీతి అంటే ఏమిటి
విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కలిగేటువంటి నీతి. అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్పబడింది కదా. కనుక నీతి విశ్వాస మూలంగా కలుగుతుంది, ధర్మశాస్త్ర మూలంగా కాదు. రోమాపత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చదువుతాను, వినండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎరుగుదుము. నీతి విశ్వాస మూలమున కలుగుతుంది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాదు. మరొక వచనం చదువుదాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా ఒక మనుషుడు తీర్చబడడని ఎరిగి క్రీస్తునందల విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. అర్థమైందా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన నీతి కలుగుతుంది. ఆ నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని ఆచరించిన శాస్త్రుల కంటే పరిచయుల కంటే ఎక్కువ. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. నీతిమంతుడిగా తీర్చబడటం అంటే పాతవి గతించి సమస్తము క్రొత్తవిగా చేయబడినవాడు, నూతన సృష్టిగా క్రీస్తునందు చేయబడినవాడు, మార్చబడినవాడు, మారు మనసు పొందినవాడు, రక్షణ పొందినవాడు, యేసుక్రీస్తు ప్రభువును హృదయమున ధరించుకున్నవాడు, దేవునితో సమాధాన పడినవాడు, పాపము నుండి విమోచింపబడినవాడు, పరిశుద్ధుడుగా దేవుని చేత ఎంచబడినవాడు, వాడే నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుడు విశ్వాసము మూలంగా జీవిస్తాడు. అటువంటి నీతిని బట్టి మనము జీవించాలి అన్నాడు. అలా జీవించటం అంటే ఏంటో కూడా ఆయనే చెప్పాడు. ఎలా? మీరు విన్నారు కదా అంటూ 5 విషయాలు చెప్పాడు. ఒకటి నరహత్య గూర్చి, వ్యభిచారం గూర్చి, ప్రమాణం గూర్చి, కంటి కన్ను గూర్చి, ద్వేషాన్ని గూర్చి. సాధారణంగా పాత నిబంధన కాలంలో వాడుకలో వినపడుతున్నటువంటి బోధలు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక నూతనమైనటువంటి బోధను తెచ్చారు. ఓల్డ్ టెస్టమెంట్ సేయింగ్స్ విన్నారు కదా మీరు, అవి ఎలా ఉన్నాయో చెబుతూ యేసు క్రొత్త బోధ చేశాడు. అదేమిటో చూద్దాం. అంటే అధిక నీతి అంటే ఏంటో ఆయన అర్థం అయ్యేటట్టుగా చెప్పేశాడు. అధిక నీతి అంటే విశ్వాస సంబంధులు మాత్రమే కనపరచగలిగేడు నీతి, ఆచరించగలిగేడు నీతి, చూపించగలిగేడు నీతి. అర్థమైందా? చూడండి 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు నగును అని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయవద్దు 10 ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ. ఇది మీరు విన్నారు కదా. డు నాట్ మర్డర్, నరహత్య చేయవద్దు అనే మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్తుంది ఏమిటంటే, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, నరకాగ్నికి లోనగును. ద్రోహి అని ఎవడు చెబుతాడో వాడు నరకాగ్నికి లోనవుతాడు. ఇప్పుడు చెప్పండి, రక్షించబడినటువంటి వ్యక్తి ఎవరిని ద్రోహి అని పిలవడు. అది నరహత్య కంటే గొప్ప పాతకంగా ప్రభు లెక్కించాడు. అది అధిక నీతి అంటే. ఒక వ్యక్తిని తృణీకరించడన్నమాట.
ద్రోహి అంటే తృణీకరించినట్టే. కనుక ఏ మానవుణ్ణి రక్షించబడిన వాడు తృణీకరించడు. ఎలా తృణీకరించడో కూడా చెప్పాడు. అవతల వ్యక్తిని బట్టి కాదు, తన స్వభావాన్ని బట్టి తృణీకరించడు. అది అధిక నీతి, అగాపే ప్రేమ అక్కడే ఉంది. ఒకడికి నా మీద ద్వేషం ఉందనుకోండి, వాడిది తప్పు, వాడికి నా మీద ద్వేషం ఉండటం. కానీ నేను అర్పణ ఇవ్వాలనుకుంటే అర్పణ అక్కడ వదిలిపెట్టి నేను వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడాలి. అదేమిటండి, తప్పు అతనిదైతే మీరు సమాధాన పడటం ఏమిటి? ఇక్కడ సమాధానం ముఖ్యం, సమాధానం ముఖ్యం. సమాధానాన్ని వెతికి వెంటాడాలి, మనం వెళ్ళి సమాధాన పడాలి. సోదరుడా, నీకు నాకు ఏ విధమైనటువంటి తగువు లేదు, అపార్థము చేసుకొనవద్దు అని చెప్పి సమాధానం వెతకాలి. ఆ తర్వాతే దేవుని దగ్గరికి వచ్చి బలి అర్పించాలి, అర్పణ అర్పించాలి. అర్థమైందా? ఇది ఎవరి వల్ల అవుద్దంటే ఒక రక్షించబడిన వాడి వల్లే అవుద్ది. ఇక జడ్జి చేసేటువంటి ధర్మశాస్త్రం జడ్జిమెంట్ ఇస్తుంది. లా ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద జడ్జిమెంట్, బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద ఫర్గివ్నెస్. దేవుని కృప క్షమాపణపు నడిపిస్తుంది మనల్ని, ప్రేమ క్షమాపణపు నడిపిస్తుంది, న్యాయం తీర్పు వైపు నడిపిస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారం న్యాయంగా ఉండాలని తీర్పు తెరచడం కంటే కృప ప్రకారం క్షమాపణ కలిగి క్షమించటం మంచిది, ప్రేమ కలిగి. కనుక ఇది ఎవరు చేయగలుగుతారంటే రక్షణ పొందిన వాళ్ళే చేయగలుగుతారు, అంటే అధిక నీతి కలిగిన వారే చేయగలుగుతారు, విశ్వాస సంబంధమైన నీతి కలిగిన వారే చేయగలుగుతారు. తర్వాత 27వ వచనంలో వ్యభిచారం, వ్యభిచరించవద్దు అనేది కూడా పదాజ్ఞల్లో ఉంది. వ్యభిచరించవద్దు అని ఆజ్ఞల్లో చెబుతుంది ఫిజికల్గా వ్యభిచారాన్ని గూర్చి. అయితే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? అంతరంగంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు ఆమెతో వ్యభిచరించిన వాడు అయిపోతాడు అన్నాడు. అంటే ఇంటర్నల్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్, చూపునందు కూడాను ఒక స్త్రీని భిన్నంగా చూడకూడదు. ఇంకా వ్యభిచారం వరకు వెళ్ళాల, భౌతికమైన యాక్షన్కి పోలా, కానీ కంటి చూపుతో మోహించి చూచినప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడు అయిపోతాడు అన్నాడు. అంటే అంత అంతరంగ పరిశుద్ధత అన్నమాట. అది అధిక నీతి అంటే. క్రియ ద్వారా నేను ఏ వ్యభిచారము చేయలేదు అని చెప్పటం కాదు, అంతరంగంలో కూడాను వేరొక స్త్రీని మోహపు చూపుతో చూడకుండా ఉండగలగటం, అది అసలైన పరిశుద్ధత. అది చేయగలిగిన వాడెవరు? ప్రభువునందున్నటువంటి వాడే. కనుక రిమూవ్ యువర్ బెస్ట్ సైడ్. నీకేది ఇష్టం అని అనిపిస్తుందో శోధన గురి చేసే ప్రతి చూపు నుంచి నువ్వు ప్రక్కకి వెళ్ళిపోతావు. చూపు మీద జయం క్రీస్తునందలి విశ్వాసం ద్వారానే సాధ్యం. తర్వాత మరొక ఉదాహరణ చెప్పాడు 33వ వచనంలో. ఏమంటున్నా అంటే ప్రమాణమును అప్రమాణం చేయవద్దు, అంటే మాట ఇచ్చి తప్పద్దు అన్నాడు. అసలు మాట ఇవ్వద్దు అన్నాడు ప్రభు. ఒట్టు పెట్టుకోవద్దు, ఆకాశం తోడని కానీ దేవుని తోడని కానీ నువ్వు ఒట్టు పెట్టుకోవద్దు, బలిపీఠం తోడని కానీ ఒట్టు పెట్టుకోవద్దు. కనుక అసలు ఒట్టే పెట్టుకోకపోతే ఇక ప్రమాణం ఎక్కడ? ప్రమాణాన్ని అప్రమాణం చేయకుండా ఉండటం విషయంలో ఒట్టు పెట్టుకోవద్దు. దేవుని సింహాసనం ఆకాశము, దేవుని సింహాసనము. యెరూషలేము దేవుని రాజపట్టణం, అది మహారాజు పట్టణం. తల మీద నువ్వు ఒట్టు పెట్టుకోవద్దు, ఒక్క వెంటుకు తెలుపు నువ్వు చేయలేవు. అందుకే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. కానీ ఒట్టు పెట్టుకొని డిసీవ్ చేయాల్సిన పని లేదు క్రైస్తవానికి. అయితే అవుతుందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి, ఒకే మాట. అంతేగాని కన్విన్స్ చేసి చీట్ చేసే వ్యవహారం ఉండకూడదు. కనుక ప్రమాణము విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాడు క్రైస్తవుడు. అవునంటే అవుననే చెబుతాడు, కాదంటే కాదనే చెబుతాడు. తర్వాత 4వ విషయం, కంటి కన్ను పంటికి పన్ను అనేది విన్నారు. దుష్టుణ్ణి ఎదిరింపక. చూడండి ప్రభు చెబుతున్నాడు, దుష్టుణ్ణి ఎదిరించి కంటికి కన్ను తీసేయాలి, పంటికి పన్ను తీసేయాలి, ఎందుకంటే వాడు దుష్టుడు కనుక. అది ఓల్డ్ టెస్టిమెంట్లో లా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వారు చెప్పిన మాట.
అది వాళ్ళు చెప్పిన మాట. లా అలా చెప్పలేదు. లాని మిస్ఇంటర్ప్రిట్ చేసి చెప్పారు వాళ్ళు. లా ఆఫ్ ద గాడ్ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్. కానీ దాన్ని సరిగా అర్థం చేసుకోక ఇంటర్ప్రిట్ చేసిన వాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిట్ చేశారు. రైట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటో ప్రభు చెబుతున్నాడు ధర్మశాస్త్రానికి. ఏమిటట? దుష్టుని ఎదిరించక నిన్ను కుడి చెంప మీద కొట్టేవారికి ఎడం చెంప కూడా దిప్పు. వ్యాజ్యమాడి అంగీ తీసుకోకూడదు వాడికి పై వస్త్రం కూడా ఇచ్చేయి. 1 మైలు రమ్మని బలవంతం చేసేవాడికి 2 మైళ్ళు నడిచి వెళ్ళు. ఏమిటి ప్రభు చెబుతున్నది? లవ్ యువర్ నైబర్. నీ పొరుగువాడిని ప్రేమించు, దుష్టుడిగా ఎంచకు. నీ పొరుగువాడిని అడుగుతున్నప్పుడు దాన్ని ఇవ్వటానికి ప్రాధాన్యత చూపించు. నీకంటే నీ పొరుగువాడిని ముఖ్యంగా భావించు. నీకంటే నీ పొరుగువాడిని ముఖ్యంగా భావించు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞల్లో అది పర్ఫెక్ట్గా నెరవేరుతుంది అన్నాడు. నీకంటే కూడా నీవు ప్రభువును ప్రేమించాలి. నీకంటే కూడా నీవు నీ సోదరుని ప్రేమించాలి. దట్ ఈస్ న్యూ టెస్టిమెంట్. ఇది అగాపే ప్రేమను బట్టి వస్తుంది. దేవుడు మనలను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు తన ప్రాణం పెట్టేంతకంటే తనను తాను ప్రేమించుకున్న దానికంటే మనలను ఆయన ఎక్కువ ప్రేమించాడు. రైట్? తనను తాను ప్రేమించుకున్న దానికంటే మనలను ఎక్కువ ప్రేమించాడు. కాబట్టి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని ద్వేషించాడు, మనలను ప్రేమించాడు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్. తర్వాత శత్రువును ద్వేషించు, పొరుగువాడిని ప్రేమించు అని విన్నారు ఇదివరకు. నేను చెప్పేది ఏంటంటే శత్రువును కూడా ప్రేమించు. హింసించే వారి కోసం ప్రార్థన చేయి, శత్రువును ప్రేమించు. ఇది సాధారణంగా ఎవరి వల్ల సాధ్యం కాదు, ఈ లోకంలో అసలు సాధ్యం కాదు. అయితే యేసును నమ్మిన వారు, విశ్వాస సంబంధమైన నీతిని కలిగినటువంటి వారు తప్పకుండా దీన్ని ఆచరించగలుగుతారు. తప్పకుండా దీనిని ఆచరించగలుగుతారు. అర్థం చేసుకోండి వాక్యాన్ని. మీకు అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతనిని రాళ్లతో కొడుతున్నారు. అతడు పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆకాశము తెరవబడి దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు నిలబడి ఉండటాన్ని ఆయన చూస్తున్నాడు. చూస్తూ రాళ్లతో కొడుతున్నటువంటి వారికి సువార్త చెప్పాడు. ఎంత గంభీరమైన సువార్త అంటే ఒకే ఒక్క ప్రసంగం స్టెఫెన్ చేశాడు. ఇవాళ ప్రపంచానికి కావలసిన సువార్త అందులో ఉంది. ఆ ఒక్క ప్రసంగం చెబితే చాలు, ప్రపంచం యేసుక్రీస్తుని తెలుసుకుంటుంది. అబ్రహాము దగ్గర నుండి మొదలుపెట్టి చెప్పుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తే దేవుడు నియమించినటువంటి రక్షణకర్త అని చెబుతున్నప్పుడు వాళ్ళు పళ్ళు పటపట కొరికారు. ఎవరిళ్ళు? యూదులండి. దేవుని ప్రజలను పేరు పెట్టుకున్న వాళ్ళు దేవుని కుమారుడని యేసుక్రీస్తే దేవుడు అని చెబుతుంటే పళ్ళు పట కొరికారు, రాళ్లతో రువ్వి చంపేశారు. ఆ సందర్భంలో ఆయన బిగ్గరగా కేకేశాడు. ఏమో తెలుసా? తండ్రి, వీరి మీద ఈ పాపం మోపద్దు అని బిగ్గరగా కేక వేశాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన ప్రార్థన, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించని ఆయన దేవుని కుమారుడు ఆయన శిలువ మీద చెప్పాడంటే ఒక మానవుడు, సాధారణ మానవుడు స్టెఫెన్ చెబుతున్నాడు, తండ్రి వీరి మీద ఈ పాపం మోపద్దు, వీరిని క్షమించని. ద సేమ్ స్పిరిట్, ద సేమ్ నేచర్, అదే ఆత్మ, అదే స్వభావం, క్రీస్తు స్వభావం, క్రీస్తు ఆత్మ కలిగిన వాడుగా స్టెఫెన్ కనపడుతున్నాడు. అవును, ఆయనే కాదు, హతసాక్షులందరూ కూడాను అలా దీవిస్తూ చనిపోయిన వాళ్ళే, ఎవరు శపిస్తూ చనిపోలేదు. పరిశుద్ధులైన పౌలైతే మీరందరూ కూడా నా వలే ఈ సంఖ్యలు తప్ప మిగతా విషయాల్లో నా వలే ఉండాలని కోరుతున్నాను అన్నాడు. ప్రేమించాడు సంఖ్యలు వేసిన వాళ్ళని. క్రైస్తవుడు ఈ లోకములో ఎవరిని శత్రువుగా చూడడు. క్రైస్తవునికి ఈ లోకంలోని మనుషులందరూ కూడా సమానమే, సోదరులే, శత్రువులు కాదు. తన ప్రాణాన్నైనా ఇస్తాడు కానీ వేరే ప్రాణాన్ని కోరడు. క్రైస్తవుడు ఎన్నడూ మరొకడు ప్రాణాన్ని కోరడు, తన ప్రాణాన్ని ఇస్తాడు. మరొకడు ధనాన్ని కోరడు, తన ధనాన్నే ఇస్తాడు.
అర్థమవుతుందా? ఇది నూతన జన్మ అనుభవం పొందిన వాడికి మాత్రమే సాధ్యం అవుతుంది. శాస్త్రుల నీతి, పరిచయుల నీతి కంటికి కన్ను, పంటికి పన్ను, దుష్టుని హింసించటం, శిక్షించటం, నరహత్య చేసిన వాడిని చంపేయటం, ఇవే వాడికి చేతనైంది. కానీ క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టిగా మారిపోతాడు. క్రీస్తు స్వభావం వస్తుంది. దేవుడు ధర్మశాస్త్రం యొక్క నియమాలు ఏవైతే ఉంచాడో ఆ నియమమైన ప్రేమ చొప్పున నడుచుకుంటాడు. కనుక గొప్ప నీతి ప్రేమ యందు కనపడుతోంది, విశ్వాసం యందు కనపడుతోంది. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికే ఈ వర్తమానం అర్థమవుతుంది. లేని వారు విమర్శ చేస్తారు. అర్థం కాని వాడు వింత మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటారు. కానీ ఇది వాస్తవం, ఇది వాస్తవము. ఈ సత్యము బైబిల్ నందు మనకు కనబడుతోంది. నిజ క్రైస్తవుడు సమాజంలో ఇది చేసి చూపించగలుగుతాడు. చూపించలేకపోయిన వాళ్ళని మీరు క్రైస్తవులను చూపించద్దు, వాడు క్రైస్తవుడు కాడు. అలా చూపించగలిగిన వాడు క్రైస్తవుడని దేవుని చేత పిలువబడతాడు. కాబట్టి నేను ఇంతకు ముందు రోజు వాక్యంలో చెప్పాను, క్రైస్తవుడు అంటే కంటికి కనపడేవాడు కాదని. కనుక క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వాడే క్రైస్తవుడు. పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడేవాడే క్రైస్తవుడు. క్రీస్తు సారూప్యమునకు మార్చబడుతున్న వాడే క్రైస్తవుడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉన్నవాడే క్రైస్తవుడు. పాపక్షమాపణ పొందిన వాడే క్రైస్తవుడు. కనుక మీరు గ్రహించండి, అత్యధిక నీతి యేసుక్రీస్తు నామములో మనకు అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్ముడు ఆ నీతి వల్లే మన హృదయంలో నివసిస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి కూడా దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. సత్యవాక్యాన్ని సరిగా గ్రహించుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. సులువుగా వాక్యమును తెలుసుకున్నటకు కృపనివ్వండి. మీ ఆత్మచేత వారి యొక్క ఆత్మలను వెలిగించండి. నీ సత్యమును చూచుట వారికి నేర్పించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామం